ఇటీవల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రెండో రోజుకి సమ్మెకి పిలుపునిచ్చారు ఆర్టీసీ ఉద్యోగ నాయకులు, జేఏసీ నాయకులు అందరూ కూడా. ప్రస్తుతం మనం రాణిగంజ్ డిపో వద్ద ఉన్నాము. ఇక్కడ భారీ ఎత్తున ఆర్టీసీ ఉద్యోగులందరూ కూడా బస్ డిపో నుంచి బస్సులు బయటికి రాకుండా భారీ ఎత్తున బైఠాయించి ధర్నా చేస్తూ ఉన్నారు. మరి ఇక్కడ కొంతమంది ఆర్టీసీ జేఏసీ నాయకులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మన ఏంటి అసలు డిమాండ్ ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుంది? బహిరంగంగా తెలిసినండి, దాచిపెట్టుకునేది కాదు. డబ్బు తిజోరీలో రాసుకుంటాం, 100 రూపాయల నోటు జేబులో రాసుకుంటాం, 100 రూపాయల నోటు టిఫిన్ చేసుకొని హోటల్ కాడ ఏమైనా ఉంటే అర్థం. ఇది బహిరంగంగా ఉన్నటువంటి ఇప్పుడు బహిరంగం అంటే మీరు ఆర్టీసీ ఒక రక్షణ, ఆర్టీసీ కార్మికుల భద్రత, ఆర్టీసీ హక్కుల భద్రత, కొత్త బస్సులు కొనుగోలులు, మ్యాన్ పవర్ పెంచడానికి మీరే ఇచ్చారు కదా, మేము ఇవ్వలేదు కదా, గవర్నమెంట్ విలీనం మీరే చెప్పారు కదా, మేము చెప్పలేదు కదా, మేము చెప్పలే. మీరు ఇచ్చినే మీరు చెప్పినే మేము అడుగుతున్నాం. మీరు చెప్పినే ఎందుకు అడుగుతున్నాం? ఎందుకు అసమానతలు లోన్ చేస్తున్నారు మాకు? ఎందుకు వివక్షతకు లోన్ చేస్తున్నారు మాకు? ఏ ప్రభుత్వం వచ్చినా రవాణా సాధనం నడిపించి అంటే ఒక ఉద్యోగులపై, ఒక కార్మికులపై ఎందుకు అభిమానం లేదు మీకు? ఈరోజు గ్రేటర్ హైదరాబాద్లో పాపులేషన్స్ ఎంత? 1 కోటి చిల్లర. అంటే మాదేంటిది? రామాయణంలో ఏదైతే శ్రీకృష్ణ పరమాత్ముడు ఒక తను వాహనాన్ని నడిపిస్తాడో ఆ టైపులో మేము ఉన్నాం. ఇప్పటికీ మాకు ఆదరించండి, గుర్తించండి. మీరంటే మాకు అభిమానమే, కానీ మీ అభిమానాన్ని మీరు కోల్పోతే నష్టం మీకే, మాకు కాదు. కూడా సానుకూలంగానే ఉన్నాము, చర్చలకి సిద్ధమన్నారు, చర్చలు కూడా జరిపారు. సో కొంత సమయం పాటించాలంటుంది కదా ప్రభుత్వం కూడా, సమయం పడుతుంది కొంత. లేదు, మొన్న ఏదో సమ్మె రేపడుతుంది సమ్మె అన్నప్పుడు 4 ఐఏఎస్ కమిటీ వేసింది, 2 లేబర్ ఆఫీసర్స్ వచ్చినారు, ఆర్టీసీ నుంచి ఒక 3 వచ్చినారు, ఆర్టీసీ నుంచి ఒక 3 వచ్చినారు. ఏం అడగలే వాళ్ళు, ఏం మాట్లాడలే మాతోటి. వివిధ యూనియన్లకు సంబంధించినటువంటి విధి విధానాలు ఎలా ఉన్నాయి, ఏం చేస్తున్నారు, ఏంటిది మీ డిమాండ్లు ఏందని చెప్పి ఒక వేదిక తయారు చేస్తున్నారు. అన్నీ రాసుకున్నారు, మాతోటి మాట్లాడకుంటే లేచిపోయారు సెక్రటరీ నుంచి. అయ్యా ఏంటిదంటే ఇది 4 నెలల తర్వాత గవర్నమెంట్కు నివేదిక పంపిస్తాం, అప్పుడు మాట్లాడదాం. 4 నెలలు 4 వారాలు ఏదైతే ఉందో ప్రభుత్వాన్ని మీరు సహకరించండి అని చెప్పి మాట్లాడుకుంటా. హీనమైన పరిస్థితి. 32 సంవత్సరాల సర్వీస్ నాకు 2 నెలలే ఉంది రిటైర్మెంట్కు. ఇలాంటి పాసిజాన్ని, ఇలాంటి ఒక పద్ధతి లేనటువంటి వ్యక్తులను ఫస్ట్ టైం చూశాను నేను. ఐపీఎస్కే చెడు పేరు తెచ్చారు వాళ్ళు. ప్రభుత్వం మీద మాకు సానుకూలంగా ఉన్నది. రేపటి ఎగ్జామ్లు నడుస్తాయి. ఎగ్జామ్లో మా విద్యార్థులకు, ప్రయాణికులకు, మా అక్క చెల్లెళ్లకు అందరికీ ఇబ్బంది అవుతుంది. బేషరతుగా జేఏసీని పిలిచి మీరు చర్చలు మొదలు పెట్టండి. పొన్నం ప్రభాకర్ మాట్లాడుతున్నారు, కొన్ని రాజకీయ నాయకులకు ప్రలోభాలకు గురవుతా ఉన్నారు ఆర్టీసీ జేఏసీ నాయకులు, దృష్టిలో ఉంచుకోవాలి ప్రభుత్వం, ఇది ప్రజాప్రభుత్వం అని చెప్తా ఉన్నారు. ఎట్లా చూస్తారు సార్? ఏ రాజకీయ ఖండువా లేదు, వద్దు. ఈ అబద్ధాలు మాట్లాడదు, నీకు దండం పెడతా. మేము పులిలని మీకు అనలే, కానీ మా పులితనం ఎప్పుడో అప్పుడు చూపిస్తాం. రాజకీయ నాయకుల మద్దతు కోరలే, ప్రతిపక్ష పార్టీల మద్దతు కోరలే, వివిధ ప్రజా సంఘాల మద్దతు కోరలే. ఎవరు మా దగ్గరికి వచ్చి మాకు గ్లాసు నీళ్ళు ఇచ్చి మాకాడ నీడను కల్పించి అయ్యా మీది న్యాయమైన పోరాటం మా ద్వారా ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ చేస్తాం ఎవరైనా మా దగ్గరికి వస్తే దాన్ని కాదనడానికి తలుపు తెరిచే ఉన్నాయి అంటున్నాడు పొన్నం ప్రభాకర్. మరి ఎందుకు పోతలేరు మీరు? ఇల్లేడు ఉన్నాయో ఎవరికి తెలియదు, తలుపు లేడు ఉన్నాయో మాకే తెలియదు. తెరిస్తే మొన్న అన్ని కప్పలే ఉన్నాయి దాంట్లో, తొండలే ఉన్నాయి దాంట్లో, మమ్మల్ని చూసి పారిపోయినాయి, అవిటని చూసి మేము పారిపోయొచ్చు అంతే. ఏం చెప్తాం మరి ప్రభుత్వానికి డిమాండ్? ఒకటే ప్రభుత్వానికి డిమాండ్, అయ్యా పాలకురారా, అయ్యా పొన్నమన్నా, నీ తాడిత పీడిత మనిషి సంబంధించినటువంటి వ్యక్తివి. ఒక కాన్సెషన్స్ ఏదైతే నియోజకవర్గం ఉందో 99% గిరిజనులు కలిసినటువంటి హుస్నాబాద్, ఆ గడ్డ నుంచి ఈరోజు మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్నావు. ఇందులో అలాంటి కోవకు చెందిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. దయచేసి న్యాయబద్ధమైన ఏవైతే మీరు ఇవ్వాలనుకున్నారో, ఏదైతే మీరు మేనిఫెస్టోలో పెట్టారో, ఏది ఇవ్వవచ్చో ఏది ఇవ్వరాదో మా జేఏసీని కూర్చోబెట్టి మాట్లాడి మాకు అభ్యంతరం లేదు. నా పేరు సత్యరాజ్ అన్న, మేము ఇక్కడే లోకలే. ఏంటి మరి ప్రభుత్వం ఏమో సానుకూలంగా ఉందంటున్నారు, మీరేమో ధర్నాలు చేస్తున్నారు. అదే సానుకూలం ఉందంటారు. పొన్నం ప్రభాకర్ మినిస్టర్ కూడా అంటుండు రాండి. ఆయన డైరెక్ట్ పిలిచలేడు, జేసీని పిలిచలేడు కదా, కొన్ని అందరు ఎవరికన్నా పిలవాలి కదా. రాండినైనా మాట్లాడదాం, చర్చలు చేద్దాం, మనము చేసి మనం ఏమున్నాయి సానుకూలం అంటారు కదా, అన్నిటికీ సానుకూలం రెడీ ఉన్నాడు మాట్లాడానికి సార్. మరి వెల్కమ్ చేయొచ్చు కదా మనం.
పిలిచి ఇచ్చేసి దానైనా మాట్లాడదాం. మనం అంతా ప్రభుత్వానికి ఇది కాదు, అందరూ పబ్లిక్ ఇది అవుతుంది, అందరు సేవ చేయడానికి ఉన్నాం. మనం మంత్రులు కానీ మేము కానీ అందరు సేవ చేస్తున్నాం. అందుకే మేము అంటున్నాం, దయచేసి మమ్మల్ని ఆహ్వానించండి, పిలవండి. అర్థమైందా? మొండిపోకూడదు వద్దు మాకు. అదే మేము కూడా మొండి చేస్తలేము. మేము మాకు ఏంటంటే ఉన్న డిమాండ్లే అడుగుతున్నాం. మేము లేని కొత్తగా కోరతలేము కదా. మేము విలీనం చేయాలి. మేము ఏం ఆయన అన్నాడు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అన్నాడు అప్పుడు ఎలక్షన్ ముందు, మేము రాగానే గవర్నమెంట్లో విలీనం చేస్తాము అని చెప్పాడు. మేము అదానికి కట్టుబడి ఉన్నాం. మేము అర్థమైందా? అన్ని రోజులు క్యాబినెట్ మీటింగ్ ఉంది, మరి ఇందులో ఏమన్నా మీకు సానుకూలంగా క్యాబినెట్ మీటింగ్ అంటే మాది మాట్లాడుతూ తెలియదు, వాళ్ళ క్యాబినెట్ మాకెట్లా తెలుస్తుంది సార్? మా కష్టాలు మేము పోరాడుతున్నాం. మీరు మాకు మాట్లాడితే సంతోషమే. మా చేసి పిలిచి మాట్లాడి, కాదు ఇట్లా కాదు, సమయం విరమించుకొని మీ డిమాండ్ లేకుండా ఇవి చేస్తాము, కొన్ని ఇప్పుడు టైం అని చెప్తే అది వేరే ఉంటుంది. ఆర్థికంగా బాగాలేదు, ఇప్పుడు గవర్నమెంట్లో డబ్బులు లేవు. ఓకే, విలేం లేదు, మాకు ఇచ్చే పైసలు ఉన్నాయి కదా, మహిళా టికెట్ పైసలు ఇచ్చేది అదన్నీ మాకు జీతంకి ఇచ్చేసేయండి, గవర్నమెంట్లో విలీనం చేసుకోండి. మేము వద్దంటలేము కదా, అన్ని మీ చేతిలో పని. మేము చేసేది ఏం లేదు సార్, మేము వర్కర్లము. నేను అనేది అది. అందుకే మేము ఏమంటున్నామంటే చర్చలో పిలవండి. మీరు కమిటీ మాట్లాడినాక మమ్మల్ని పిలిచి మా జేసీ పిలిస్తే మాట్లాడితే సానుకూలం ఉంటుంది సార్. ప్రైవేట్ బస్సులో కూడా నడిపించుకుంటుంది కదా ప్రభుత్వం, ఎట్లా? ప్రైవేట్ ఎన్ని నడుపుతారు సార్? ఇప్పుడు మీరే చూస్తారు ఎన్ని నడుస్తున్నాయి చెప్పండి. ఫ్రీ పెట్టిరు, జెంట్స్ కూడా ఫ్రీ పెట్టిరు. ఇప్పుడు నెక్స్ట్ ఏమవుతుంది, మళ్ళీ స్ట్రైక్ కాలం కాగానే వాళ్ళు కూడా ఫ్రీ పెట్టాలని డిమాండ్ చేస్తారు, అడుగుతారు. వాళ్ళు కూడా అడుగుతారు కదా. ఇప్పటికే మొత్తుకుంటారు, పబ్లిక్ సీటు దొరకక జెంట్స్ మొత్తుకుంటారు. నేను అనేది ఏంటంటే మీ చేతిలో పని, పిలవండి, చర్చలు పిలవండి, జేసీ పిలవండి, పిలిచి మాట్లాడండి. మీ న్యాయమైన డిమాండ్లు కాదంటుంది మరి కాంగ్రెస్ పార్టీ, ఎట్లా? వాళ్ళు చెప్పిన వాళ్ళు పెట్టే గొంత కోరికలు చెప్పారు. మా పిఆర్సీలో డిమాండ్లు ఒకటే దాని మీద ఎట్లా అమలు చేస్తారు? సమయం కావాలి కదా, వీళ్ళు కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పుడు వాళ్ళు వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది. మీరు కూడా గ్రహించారు, మీకు కూడా తెలుసు. మేము చెప్పడం కాదు, కానీ ఏంటంటే సానుకూలం పిలిచి మాట్లాడి ఇవైతే యావని మాట్లాడి చేసి పిలిచి ఇచ్చేస్తే మన వర్కర్లకు సంతోషంగా డ్యూటీలోకి వస్తాం. మేము డ్యూటీ చేయలే కదా. గత ప్రభుత్వం కూడా ఏం చేసింది, మీకు తీసేస్తాం, డ్యూటీలు తీసేస్తాం, రిమూవ్ చేస్తాం అన్నారు. ఏమైంది, ఎవరు డ్యూటీలు వాళ్ళు చేసుకుంటారు. అలా కేసీఆర్ పిలిచి భోజనాలు పెట్టేసి ఇచ్చేసిండు. ఆయన పిలిచి మా డ్యూటీలు మాకు ఇచ్చిండా లేదా? ఏదైనా సార్. నా పేరు గడ్డం తిరుపతి, మాది కరీంనగర్ జోనల్, నేను కన్వీనర్ను. ఏం చెప్తారు ప్రభుత్వానికి? ఇన్ని రోజుల నుంచి, నిన్నటి నుంచి వాళ్ళ నుంచి కొనసాగుతూనే ఉంది సమ్మె, ప్రజలకు ఇబ్బంది జరుగుతూ ఉంది, ప్రభుత్వం మాత్రం సానుకూలంగా లేదు. ఏం చెప్పదలుచుకున్నారు? ప్రభుత్వము ఇప్పుడు ఏర్పడ్డటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో, వాళ్ళు 2023 ఎలక్షన్స్ మేనిఫెస్టోలో వాళ్ళంతటా వాళ్ళే మా యొక్క ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాము, మాకు రావాల్సిన 2 పే స్కేళ్ళు మేము ఇస్తాము అని చెప్పని వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టుకొని మా ఓట్లను వేయించుకొని ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మీరు ఇచ్చినటువంటి హామీ ఏదైతే మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో దాన్ని అమలు పరచండి అని 2023 నుంచి మేము మొరపెట్టుకుంటా ఉన్నాం. అయినప్పటికీ కూడా ఎన్నిసార్లు మొరపెట్టుకున్నప్పటికీ కూడా వాళ్ళు తేనబూసినటువంటి మాటలతోని మభ్యపెడుతూ ఉన్నారు తప్ప వాళ్ళు ఏ రోజు కూడా వాళ్ళు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చేటువంటి కార్యాచరణ ఏ రోజు కూడా చేయలేదు. ఇప్పటికి కూడా వాళ్ళు దాటవేసే ధోరణి అవలంబిస్తున్నారు తప్ప దాన్ని అమలు పరిచేటువంటి ధోరణి మాత్రం వాళ్ళు అవలంబించట్లేదు. కనుక ఇప్పటికైనా కూడా ప్రభుత్వానికి మేము ఏం చెప్పుకుంటున్నామంటే, మీరు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో ఆ హామీని నిలబెట్టండి. మా ఆర్టీసీ వాళ్లకు చెందవలసినటువంటి పిఆర్సీలు ఏవైతే ఉన్నాయో మాకు ఆ పిఆర్సీలను ఇప్పించండి. మీరు 6 గ్యారంటీల ఏదైతే తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి 6 గ్యారంటీల ఏవైతే ఉన్నాయో దానిలో మహాలక్ష్మి స్కీమ్కు సంబంధించినటువంటి మహిళలకు ఉచిత ప్రయాణాన్ని మొట్టమొదటిసారిగా మీరు ప్రభుత్వం ఏర్పాటు చేసిన 2 రోజులలో మేము ఆ యొక్క హామీని దిగ్విజయంగా మేము అమలుపరిచి మీకు ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చినటువంటి ముఖ్యమైనటువంటి పాత్ర పోషించాం. కనుక మాకు మీరు ఏదైతే చెప్పారో దాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పని మరొకసారి వేడుకుంటున్నాం. ఎన్ని రోజుల వరకు ఉండొచ్చు సమ్మెలు? తప్పకుండా ఇప్పుడు మీరు ఎన్ని మార్లు మొరబెట్టుకున్నా కూడా మా యొక్క హామీలను నెరవేర్చలేరు కాబట్టి మా హామీలు నెరవేరేంత వరకు కూడా ఈ సమ్మెను కొనసాగిస్తామని చెప్పని తెలుపుతా ఉన్నాం. మీరు ఎంత తొందరగా దీన్ని విరమింపజేస్తే అంత తొందరగా మేము విధుల్లోకి వెళ్తాము.
మీకు సంపూర్ణంగా మీ ప్రభుత్వానికి సహకరిస్తామని చెప్పని కూడా చెప్తా ఉన్నాం. ఇది ఆర్టీసీ ఉద్యోగుల డిమాండ్ ప్రధానంగా కనిపిస్తూ ఉన్నాయి. సో ప్రభుత్వం సానుకూలంగా స్పందించే వరకు కూడా ఎన్ని రోజులైనా కూడా ఈ సమ్మె కొనసాగుతుంది. మా సమ్మె అనేది వెనక్కి వెళ్ళే ప్రసక్తి ఉండదు. ఖచ్చితంగా ప్రభుత్వం సానుకూలంగా స్పందించి న్యాయమైన డిమాండ్లను అమలు చేసే సాధనకే ముందుకు వెళ్ళాలంటూ కూడా జేఏసీ నాయకులు చెప్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. సల్మాన్ రావుతో ప్రభాకర్, బులెటిన్ మీడియా, రాణిగంజ్ నుంచి.